కలకుర్తి దగ్గర మార్చాల మా అమ్మోళ్ళ ఇల్లు అండి. మా అమ్మ కూడా హైదరాబాద్లో ఉంటుంది, మా చెల్లెల దగ్గర. కానీ ఎండాకాలం ఇల్లు ఒక రూమ్ ఉంది, ఇల్లు ఉంది, ఖాళీ స్థలం ఉంది, కానీ చూసిపోదామని వచ్చిందండి. మా అమ్మ చూసిపోదాం అంటే తోలుకొని వచ్చినాం. ఇక దుసరిదిగా చూడండి, ఎండాకాలమే చెట్టు నీడు ఉంది, మంచిగా ఇక పచ్చగా ఉందండి దుసరిదిగా. ఇది లేతగా ఉంది ఆకు. ఇది ఆకు మంచి కడిగి కుక్కర్లో శనగపప్పు వేసి ఉడకబెడితే మంచి ఉల్లిగడ్డలు అవన్నీ వేస్తే మంచిగా టేస్ట్ ఉంటుందండి కూర. ఈ ముదిరిన ఆకులు ఉంటే మనం కషాయం చేసుకొని తాగాలండి. ఒంటికి చాలా బాగుంటుంది. కాలు కింద కూడా మంచి ఉంది, కానీ చెట్టు ఖాళీ స్థలం ఉంది. వేప చెట్టు ఎంత బాగుంది చూడండి, బూరుగా ఉంది, మంచిగా నీడ, వేప నీడ చెట్టుది చాలా బాగుంటుందండి. చల్లగా ఉంది వాతావరణం. ఊర్లో ఎంత ఎండగా ఉందో అనుకున్నా, కానీ మా ఇంట్లో అయితే వేప చెట్టు ఉన్నందుకు చల్లగా ఉందండి. ఇక కరివేపాకు చెట్టు కూడా వేప చెట్టు లాగానే ఉందండి. ఎంత పచ్చగా ఉంది చూడండి, బాగుంది. వేప చెట్టు లాగానే ఉంది కరివేపాకు చెట్టు. వేప చెట్టు చాలా బాగుందండి. వేప చెట్టు కూడా దుసరి చెట్టు అంతా ఆకు ఉందండి, మొత్తం బారింది చూడండి. ఇక ఎట్లుందో దుసరిదిగే. సిబ్బిం ఆకు అంటారు, దుసరిదిగ అంటారండి దీని పేరు. పొడి కూడా దొరుకుతుందండి షాపులల్లో, ఆయుర్వేద షాపులలో పొడి దొరుకుతుంది. అవి పసరు చెట్టు అయితే బాగుంటుంది. పసరు కూర వండుకుంటే టేస్ట్ బాగుంటుందండి. కుక్కర్లో పెట్టి వండుకోవాలండి, చాలా బాగుంటుంది. చూసే వాళ్ళందరికీ థ్యాంక్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా అమ్మ వాళ్ళ ఊరు మార్చాల.